శ్రీ సాయి కమలా స్పెషల్స్ వంటల పుస్తకం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచదా మా కర్మ ఫలహేతుర్భూర్మాలే సంగోత్స్వ కర్మణి. ప్రతిఫలాక్ష లేకుండా కర్మలు చేయటము మోహరహితులైనటువంటి నిష్కామ కర్మయోగి అయిన మా అత్తగారు మా కుటుంబంలో అందరికీ సేవ చేసి ప్రతిఫలాక్ష లేకుండా కన్న కూతురిలా చూసుకున్న మా అత్తగారైన శ్రీమతి కమలమ్మ గారికి నమస్సుమాంజలి ఘటిస్తూ ఈ శ్రీ సాయి కమలా స్పెషల్స్ అనే బుక్కును అంకితము కమలమ్మ ఇచ్చాను. కమలమ్మ గారి గురించి కొంత తెలుసుకుంటాము. ప్రతిఫలాక్ష లేకుండా బైరెడ్డిపల్లి వాస్తవులైన శ్రీపతి తిప్పమ్మ వెంకట్రామయ్య దంపతులకు 1914లో రెండో సంతానంగా జన్మించారు. 8వ ఏటనే ముంతిప్పై చెట్టి గారికి రెండో భార్యగా సహధర్మచారి అయ్యారు. వారు సంతానం కోసం షిరిడీ సాయిబాబాను ప్రార్థించగా ఆ సాయి వరప్రసాదముగా ఆలస్యంగా బాబా వరప్రసాద్ గారు పుట్టారు. తరువాత పంచరత్న రమేష్ బాబు గారు, నవరత్న లక్ష్మి గారు, వెంకట్రాయప్ప చెట్టి గారు, మనోరమ అని 7గురు సంతానం కలిగారు. కమలమ్మ గారు తన కోడళ్లను కన్న కూతురి వలె చూసుకునేవారు. ప్రేమాభిమానాలతో బంధుప్రీతి కలది. కడుపు చూసి అన్నపూర్ణ వలె అన్నం పెట్టేది. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకునేది. తన కోసం ఒక్క రూపాయి కూడా వెనక వేసుకోలేదు. ఆవిడ 80-90 సంవత్సరంలో కూడా చాలా హుషారుగా చలాకీగా ఉండేవారు. పెళ్ళి అయిన తర్వాత నన్ను చదువుకోమన్నారు. మరణించే చివరి క్షణం వరకు తన పని తాను చేసుకుంటూ మా పనులు కూడా చేసేవారు. సహజంగా వారి బిడ్డలపై మమకారం ఉంటుంది. కానీ కోడళ్లమైన మాపై ఎనలేని ఆదరాభిమానాలతో కన్న తల్లిదండ్రులను మైమరిపించే ప్రేమ కురిపించే కమలమ్మ గారికి ఈ చిన్న పుస్తకం అంకితం.